రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తూట్లు పొడి చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల ముఖ్యమంత్రి. ఏజెన్సీ ఏరియాలు చూసుకుంటే మరీ ఇబ్బందికరం. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ రద్దు చేసేశారు. మొబైల్ అంబులెన్స్ అనేవి నిర్వీర్యం అయిపోయినాయి. మంత్రి రజనీ గారు శాసనసభలో జగనన్న అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నారు. 49,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఒక ఫేక్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు. ఈ 4 ఏళ్లలో మీరు ఇచ్చింది ఎంతండి? 13,000 మందికి మాత్రమే ఉద్యోగాలు మీరు ఇచ్చారు. ఏ రోజైనా విడుదల రజనీ గారు ఏజెన్సీస్ ప్రాంతమైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏ రోజన్నా ఆవిడ విజిట్ చేశారండి? ఏ రోజైనా అక్కడ జరుగుతున్న, అక్కడ ప్రాణాలు కోల్పోయి సకాలంలో వైద్యం అందక, లేదంటే అంబులెన్స్ సర్వీసులు లేక, మనం ఎన్నో పేపర్లో కూడా చూసాము, సకాలంలో వైద్యం అందక మృతి చెందిన వాళ్ళవి కూడా చూసాము. ఇదిగోండి, బైక్ పై తెచ్చి, ఇది ఎవరి వైఫల్యం అండి? వైసీపీ గవర్నమెంట్ వైఫల్యం కాదా? డోలీపై తీసుకొచ్చిన దక్కని ప్రాణం, ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? చనిపోయిన 3 సంవత్సరాలకి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఇంకొక ఆయనకైతే. ఇదిగోండి, ఈయన చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు అమలు చేశారు. పేదల వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాల కోసం, మందుల కోసం, పరీక్షల కోసం 15వ ఆర్థిక సంఘం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2023-24 సంవత్సరం గాను 514 కోట్లు నిధులు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదల ముఖ్యమంత్రిని, నేను పేదల పక్షపాతిని, నేను మీ బిడ్డని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాల్లో మాత్రం 25 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పేదల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి? ప్రతి చోట కూడా వీళ్ళు ఫెయిల్యూరే. ఇవాళ వీళ్ళకి నమ్మి అధికారం ఓటేసిన దౌర్భాగ్యానికి పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం. పేదలకు మెరుగైన వైద్యం అందించేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం వల్ల 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ముఖ్యమంత్రి నుంచి నా మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం నా క్యాడర్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వైద్యం చేసుకునేలాగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎక్విప్మెంట్తో మేము డెవలప్ చేస్తామని చెప్పారే. కరోనా సమయంలో మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వైద్యం చేయించుకున్నారు. మీకు నమ్మి ఓట్లేసిన జనాల్ని బ్లీచింగ్ పౌడర్లకి, పారాసెటమాల్ టాబ్లెట్లకి, ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా లేక వాళ్ళని మృత్యువుకి బలి చేసేశారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యే మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయించుకుని మీ ప్రాణాలు మీరు దక్కించుకుంటున్నారు. గతంలో కూడా చూసుకుంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకున్నారు. మరి ఇవాళ ఎంతమంది మీ మంత్రులు కానివ్వండి, మీరు కానివ్వండి, ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో